అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు న్యాయమా అని చెప్పి లోకేష్ గారు ప్రశ్నించారు. మీ హయాంలో ఆడవాళ్ళని ఏమన్నా మీరు పట్టించుకోరు, మా హయాంలో ఆడవాళ్ళని ఎవరినన్నా మేము కఠిన చర్యలు తీసుకుంటాం అంటున్నా లోకేష్ గారు. అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు అది నీ తల్లి అయినా నా తల్లి అయినా ఎవరి తల్లి అయినా అది ఒక ఆడది అని ప్రశ్నించిన నారా లోకేష్ గారు. వైసీపీ సభ్యులు మీరు పూర్వం మమ్మల్ని అనలేదా, అందుకే ఇప్పుడు మేము అన్నామని చెప్పి తిరిగి దానికి వాదన. మీ రెండు పార్టీలు ఇలాగే ఇదే అంశం మీద కొట్టుకుంటే ఇది ఎక్కడ ఆగుతుందని ప్రశ్నించిన మన స్పీకర్ అంబటి రాంబాబు గారు వాడిన వ్యాఖ్యలపై జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యి మీకు ఇకపై వైఎస్ఆర్సీపీలోని మీకు ఇంకా సీటు లేదు అని అంటున్న జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదా, ఒకవేళ 2029లో వస్తే నిజంగా ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉంటుందా ఉండదా అని ప్రశ్నల వర్షం కురిపించిన నారా లోకేష్ గారు. మీరు అసలు ఏం సాధించారని మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ప్రశ్నిస్తున్న నారా లోకేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు సభలోకి వచ్చిన వెంటనే గోవిందా గోవిందా లడ్డు లడ్డు అని చెప్పి హేళన చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు టాప్ 5 సీఎంలో ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్న నెటిజన్లు. అంబటి రాంబాబు వల్ల వేడికైన ఆంధ్రప్రదేశ్ రాజకీయం. మీకు ఎంత కోపం వచ్చినా ఎంతవరనైనా ఒక అమ్మాయిన మాట అనేస్తారా అని చెప్పి ప్రశ్నిస్తున్న నారా లోకేష్ గారు.